నమస్తే అందరికీ. ఈరోజు మనము ఈ యొక్క ఫిరంగి నాల, ఇది మన ఈసీ నది ఏదైతే ట్రిబ్యూటరీ ఉందో హిమాయత్ సాగర్లకు ఏవైతే నీళ్ళు వస్తాయో మనకు అటు వికారాబాద్ దగ్గర మొదలయ్యి అంటే మనకు దక్షిణాన వచ్చే ఏదైతే పాయ ఉందో మూసిలా కలిసేది, అది గుండాల అనే ఒక ఊరు కానీ చందన్వల్లి అనే ఊరు, లేదా ఇంకా దగ్గరగా ఉన్న ఊరు అంటే లక్ష్మీగూడ. సో ఈ ప్లేస్లో మనకు ఒక ఆనకట్ట ఉన్నది. అక్కడ అబౌట్ 150 సంవత్సరాల క్రితము ఈ ఆనకట్ట కట్టారు. ఫిరంగి అంటే మనం ఫారినర్స్ అంటే అటు బ్రిటిషు, ఫ్రెంచు ఇంజనీర్స్ కలిసి కట్టిన ఈ ఆనకట్ట అటు ఇబ్రహీంపట్నం చెరువు వరకు ఈ నీళ్లు వెళ్ళడానికి ఎట్లా అనే దానితో ఇది చేయడమైంది. ఇరిగేషన్ పొటెన్షియల్ అంతా కూడా అటు పెంచడానికి. అయితే మనకు హిమాయత్ సాగర్లో నీళ్ళు కావాలని చెప్పి దీన్ని అంటే ఇగ్నోర్ చేసి ఇందులో నీళ్లు నిండడం ముఖ్యమని చెప్పి సో అవన్నీ కూడా అంటే ఆ నాలా ఏదైతే కెనాల్ ఉందో టోటల్గా ఆ కెనాల్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, లేదా దాన్ని ఆక్యుపై చేసారు, ఎన్క్రోచ్ చేసారు, పొలాలు చేసుకుర్రు. ఈవెన్ ఎయిర్పోర్టు పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ కనబడకుండా ఉంటుంది ఆ ఏరియాలో. సో ఇట్లయింది. సో దీని ఒక డీటెయిల్స్ కొన్ని చూద్దాము. ఒరిజిన్ ప్లేస్లో ఎట్లుంది అంటే ఇది ఇక్కడ విజువల్స్ చూద్దాము. యాక్చువల్గా ఇది స్ట్రీమ్ మనకు వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నది, ఇది ఈ డైరెక్షను. సో ఇక్కడ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ లక్ష్మీగూడ అనే ఊరు ఇక్కడ ఉన్నది. సో ఇది చందన్వల్లి, ఇది గుండాల విలేజ్. సో ఇక్కడ మనకు అది కట్టింది చూడవచ్చు, ఆల్రెడీ ఇది డ్యామేజ్ అయి ఉన్నది. అంటే ఆనకట్ట మొత్తం కంప్లీట్గా ఉండే ఒకప్పుడు. సో ఓవర్ పీరియడ్ ఏమైందంటే ఇది మొత్తం కూడా నీళ్లు కిందికి వెళ్ళాలనేది, లేదా దీన్ని యొక్క మెయింటెనెన్స్ అది చేయక అన్ని రకాల కారణాలతోటి మనకు ఇది ఈ పరిస్థితిలో ఉన్నదన్నట్టు ఇప్పుడు అది. సో ఇది ఆనకట్ట. ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది యాక్చువల్గా, తూములు అంటాం కదా. సో అట్లా దీనికి కిందికే నీళ్ళు వెళ్ళడానికి ఉన్నాయి. వెళ్ళి ఇది ప్యారలల్గా మళ్ళా వెస్ట్ నుంచి ఈస్ట్కి అటు శంషాబాద్ మీదకించి ఇబ్రాహీంపట్నం చెరువు వరకు వెళ్తుంది. సో ఇది మనకి ఇప్పుడున్న ఈసీ నది. అయితే ఇక్కడ చూడవచ్చు రాళ్ళు కూడా ఉన్నాయి మనకు. అంటే ఇది కట్టడానికి ఒక రీజన్ ఏంటంటే ర్యాపిడ్స్ అంటాం. ర్యాపిడ్స్ అంటే గ్రేడియంట్ ఎక్కువ ఉండడము, రెండోది రాయి ఉండడము, రాయి మీద కడితే గట్టిగా ఉంటుందని అట్లా. ఇక్కడ స్ట్రక్చర్ క్లియర్గా చూడవచ్చు మనకు. 1872లో ఇది కన్స్ట్రక్షన్ అయ్యింది, అంటే దాదాపు 150 సంవత్సరాలు అయ్యింది. ఇవి తూములు కింద కనబడుతున్నాయి కదా, నీళ్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి బయటికి వెళ్తాయి అన్నట్టు. ఇది అక్రాస్ ఈసీ నదికి కట్టడం అయింది. సో ఇది అక్కడ ఉన్న స్ట్రక్చర్ మనకు కనబడేది. ఇది అక్కడ ఒక వీడియో ఉంది. ఇది ఈసీ నది మనకు కంటిన్యూస్గా అట్లనే ఇప్పుడు వెళ్తున్న నీళ్ళు అన్నట్టు. ఇది అంటే డైవర్షన్ లేకుండా ఫిరంగి నాలా ఉన్న రోజులు నీళ్ళు మీదికించి పోయినాయి. ఒకప్పుడు పోయిన ప్లేస్ ఇక్కడ నుంచి ఇట్లా మీదికి వెళ్ళిపోయినాయి, ఇటు ఈ డైరెక్షన్లో వెళ్ళినాయి. కానీ ఇప్పుడు నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది రెగ్యులర్ ఫ్లో అన్నట్టు. అదర్వైజ్ కూడా అది ఇరిగేషన్ కోసం స్పెషల్గా కట్టింది.
ఇది హిమాయత్ సాగర్, ఇందులో కలుస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక మ్యాప్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫిరంగి నాలా పాయింట్. ఈ రోడ్స్ నేను క్లోజ్ చేసి ఓన్లీ క్లియర్గా కనబట్టట్టు. సో ఇది ఫిరంగి నాలా ఇక్కడ బిగిన్ అవుతుంది మనకు. సో ఇది ఫైనల్గా రీచ్ అయ్యే పాయింట్ మనకు ఇది ఎయిర్పోర్ట్ ఇబ్రహీంపట్నం. అంటే మనకి ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్ ఆల్మోస్ట్ ఆల్ మిడిల్లో ఉన్నది. ఇప్పుడు మనకు టోటల్ కిలోమీటర్స్ మనము చూస్తే స్కేల్ ఇది ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంకి డైరెక్ట్ ఏరియల్ డిస్టెన్స్ అంటాం. అంటే 47.99 కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి ఫిరంగి నాలా టోటల్ లెంత్ ఎంత ఉంది అంటే అరౌండ్ అట్లీస్ట్, ఎందుకంటే ఇది కర్వ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అరౌండ్ 60 కిలోమీటర్స్ మీద ఉంటుందని చెప్పవచ్చు. ఒరిజినల్ ఇది ఎట్లా వెళ్తుండే అంటే మామూలుగా అయితే ఫిరంగి నాలా పాత్ ఇట్లుండే అన్నట్టు. ఫిరంగి నాలా టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక లేక్ ఉంది, అక్కడికి వచ్చి ఉమ్డా సాగర్ లేక్ అనే దగ్గరకు వచ్చి, సో అట్లనే మళ్ళీ మీదకించి వచ్చి ఫైనల్గా ఇబ్రహీంపట్నం లేక్లో కలుస్తుంది అన్నట్టు. ఇది ఒరిజినల్ పాత్. అంటే ఇది కొన్ని కర్వ్స్ ఉంటాయి మనకు, కాంటూర్ని ఫాలో అవుతాయి కదా, అట్లా గ్రేడియంట్ కోసము దీన్ని నాలాని డిజైన్ చేయడం అవుతుంది. సో ఇది చెప్పుకోవడానికి ఇది కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది, అంటే కొంచెం సౌత్ డైరెక్షన్లో ఉంటుంది లైట్గా అది. సో ఇక్కడ ఆనవాళ్ళు మనకు లేక్ మనకు కనబడుతున్నాయి అంటే కొన్ని చోట్ల మనకు కనబడుతుంటాయి. ఇది రఫ్గా పాత్ గుర్తుపెట్టుకుని ఇచ్చినాము, కానీ ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్లో ఇటు నుంచి ఇటు వస్తుంది అన్నట్టు. ఈ డైరెక్షన్లో ఇటు వచ్చి మళ్ళా మనకు ఎయిర్పోర్ట్ దగ్గర ఈ నాలా ఆనవాళ్ళు కొంచెం కనబడుతున్నాయి. మరి ఇక్కడ చూడవచ్చు ఈ చెరువులు, యాక్చువల్గా ఈ నాలా అన్ని చెరువులను కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఇట్లా వచ్చింది. ఇక్కడ 2 చెరువులు కనెక్ట్ అవుతున్నాయి. ఈ చెరువు మళ్ళీ ఈ నాలా ఇట్లా పోతుంది. సో శంషాబాద్ ఏరియాలో ఇది ఈ లెవెల్ వరకు మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే అన్ని చెరువులను నింపుకోవడానికి కూడా ఈ నాలా ద్వారా ఉపయోగం అవుతుండే అప్ టు ఇబ్రహీంపట్నం చెరువు వరకు. ఇక్కడ కూడా కొన్ని చెరువులు ఉండే అనుకుంటా అది. సో ఇదొకటి మనకి ఎవిడెన్స్. అయితే మనము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఈ నాలా ప్రవహించిన ప్రాంతంలో ఇప్పుడైతే ప్లాట్లు అవన్నీ అయిపోయి రియల్ ఎస్టేట్ అయ్యి మనకు డైరెక్ట్ అది ఇంటర్ఫిరెన్స్ కూడా అయిపోయింది. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినాక మనకు నాలా కనబడతలేదు ఏది కూడా ఆనవాళ్ళు, ఎందుకంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఉన్నది, ప్లస్ హైవే కూడా ఒకటి ఉన్నది మనకు, మెయిన్ హైవే బెంగళూరు వెళ్ళే హైవే. ఈడ సో ఇక్కడ డ్రైనేజ్ అనేది చాలా ఇంటర్ఫిరెన్స్ అయ్యింది ఈ ఏరియాలో. ఈ లేక్ కాముని దగ్గర కలుస్తుంది. ఇది కలిసినాక ఇక్కడ కొంచెం చూడవచ్చు మళ్ళా మనకు నాలా ఆనవాళ్ళు కనబడుతుండే. ఉమ్దా సాగర్ వెళ్ళే దగ్గర దారిలో కొంచెం ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ అలాంగ్ రైల్వే ట్రాక్ అక్కడ. సో ఇది ఒరిజినల్ మ్యాప్స్ సరైఫ్ ఇండియా కానీ కెడస్ట్రల్ మ్యాప్స్ కానీ పాతవి చూస్తే డెఫినెట్గా మనం గుర్తుపట్టవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది హైలీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఫిరంగి నాలా పాత్.
ఈ నాలా మీదనే మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్లాటింగ్ అయ్యి అటు ఇటు ఏం కనబడతలేదు. ఇక్కడ కూడా ఆల్రెడీ ప్లాటింగ్ అయింది నాలా మీదనే. అన్ని ప్లాట్లు, రోడ్లు. ఇది పాత్. ఈ ఉమ్డా సాగర్ వెళ్ళే లోపల అంత రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇవన్నీ కూడా హైలీ ఇంటర్ఫిరెన్స్ అయ్యింది ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి ఫిరంగినాల కుర్మల్గూడ చెరువు అని అనటూల చెరువు అనేది ఉన్నది ఇక్కడ. అక్కడ వరకు వెళ్తున్నాయి నీళ్ళు. ఇది సో ఈ కుర్మల్గూడ చెరువు దాటినాక మనకు ఇది ఉమ్డా సాగర్ వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ ఆనవాళ్ళు కనబడుతుంది నాలది. ఇవన్నీ కూడా ఇది పాత్. సో ఇప్పుడు దీన్ని రివైవ్ చేయాలి, దీన్ని కన్జర్వ్ చేయాలి. మరి 150 ఇయర్స్లో ఎస్పెషలీ ఈ మధ్యనైన డెవలప్మెంట్కి ఇది ఎఫెక్ట్ అయ్యింది. ఇది హైదరాబాద్లో వచ్చే ఫ్లడ్స్ కానీ అదర్ మేజర్ ఛాలెంజెస్ కూడా ఇది ఒక సొల్యూషన్ ఉండేది. ఈవెన్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇప్పుడు అవకాశాలన్నీ మనకు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఏరియాస్ అంతా కూడా రిక్లెయిమ్ చేయాలి. మళ్ళా గవర్నమెంట్ అంటే కూడా పెద్ద ఛాలెంజ్గానే ఉంటుంది. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ కెనాల్ సిస్టమ్ క్రియేటెడ్ విత్ ఎ విజన్. కానీ ఎప్పుడైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు కట్టిరో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి, అంటే నగరానికి నీళ్ళు కావాలి ఇవన్నీ అని దాని మీద ఫోకస్ పెట్టి దీన్ని విస్మరించారు అన్నట్టు. అది దిస్ ద స్టోరీ ఆఫ్ ఫిరంగినాలా.